మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా? మీరు ఇదివరకు స్ట్రింగర్ గా పనిచేసినా, కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు. ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్. రాజకీయాల నుంచి సినిమాల దాకా, లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు. వార్త కొట్టు, క్యాష్ పట్టు. ఆసక్తి గలవారు 9032555277 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. రామోజీ ఇంటికి, రాధాకృష్ణ ఇంటికి, టీవీ5 ఇంటికి, చంద్రబాబు ఇంటికి, దత్తపుత్రుడి ఇళ్లకు మూటలు పంపడం ఇదే అభివృద్ధి అని చెప్పి గట్టిగా అడగండి. గతానికి ఇప్పటికీ తేడా చూడండి, అడగండి. సామాజిక న్యాయం అంటే అన్ని కులాలకు మంచి చేయటమా, లేక బాబు బృందం భోజనం చేయటమా అని చెప్పి అడగండి. దేవుడి మీద భక్తి అంటే విజయవాడలో 45 గుళ్లను కూల్చేయటమా, మైనారిటీల మీద దేశద్రోహం కేసులు పెట్టడమా అని చెప్పి కూడా గట్టిగా అడగండి. జన్మభూమి కమిటీలు మంచివా, లేక ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ మంచిదా అని చెప్పి ఇదే చంద్రబాబు గారి బృందాన్ని అడగండి. చంద్రబాబు గారికి సీఎం పదవి అంటే దాని అర్థం అరడజన్ దొంగలు గజ దొంగలుగా దోచుకోవడం, పంచుకోవడం, తినడం. అదే మీ బిడ్డ జగన్కు సీఎం పదవి ఇవ్వడం అంటే దాని అర్థం ఇంటింటా కూడా అభివృద్ధి, 6 కోట్ల ప్రతి ఇంట్లో కూడా అభివృద్ధి అని చెప్పి, 6 కోట్ల ప్రజల ప్రతి ఇంటా కూడా అభివృద్ధి అని చెప్పి గట్టిగా చెప్పండి. ఇవాళ మీ అందరితో కూడా కోరుతా ఉన్నా, ఎన్నికలు వస్తాయి. గతాన్ని గుర్తుకు చేసుకోండి. గతంలో ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చూపించిన చిత్రాన్ని ఒక్కసారి, సినిమాను ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. 600 పేజీలతో ఒక మేనిఫెస్టో తీసుకొచ్చాడు. ఎన్నికలు అయిపోయాయి, మేనిఫెస్టోని తీసుకొని చెత్తబుట్టలో పడేశాడు. అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాటలు గాలికి ఎగిరిపోయాయి, రైతన్నలకు ఇచ్చిన మాటలు గాలికి ఎగిరిపోయాయి, చివరికి పిల్లలకిచ్చిన మాటలు సైతం గాలికి ఎగిరిపోయిన పరిస్థితి. ఆ మేనిఫెస్టో ఎక్కడ ఉందో అని చెప్పి వెతికినా కూడా వాళ్ళ వెబ్సైట్లో కనపడని పరిస్థితి. కానీ అదే మీ బిడ్డ ప్రభుత్వంలో మేనిఫెస్టో అనంటే ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ 46 నెలల కాలంలో ప్రతిరోజు, ప్రతి క్షణం ఆ మేనిఫెస్టో కోసం తప్పించిన మీ బిడ్డ మేనిఫెస్టో ఎలాంటిదో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. రాబోయే రోజుల్లో ఇంకా చాలా డ్రామాలు చూస్తాం. రాబోయే రోజుల్లో ఇంకా చాలా చాలా అబద్ధాలు కూడా వింటాం. వాళ్లకు ఈనాడు ఉంది, వాళ్లకు ఆంధ్రజ్యోతి ఉంది, వాళ్లకు టీవీ5 ఉన్నాడు, వాళ్లకు తోడుగా వాళ్ళ దత్తపుత్రుడు కూడా వాళ్ళకున్నాడు. కానీ మీ బిడ్డకి ఇవేవీ లేవు. మీ బిడ్డ వీళ్ళని నమ్ముకోలేదు, వీళ్ళ మాదిరి గజ దొంగల ముఠాన్ని నమ్ముకోలేదు, దోచుకోవడము, పంచుకోవడము, తినుకోవడం మాట నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకున్నది ఆ దేవుడి దయను, మిమ్మల్నే మీ బిడ్డ నమ్ముకున్నాడు అన్నది మాత్రం ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోండి. మీ బిడ్డకు తోడుగా ఉండేది మీరే అని చెప్పి మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి. అబద్ధాలు నమ్మకండి. మీ ప్రతి ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటి మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మంచి జరిగింటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులు కావండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు. మీ జగన్ నమ్ముకున్నది మిమ్మల్నే అని మరొక్కసారి తెలియజేస్తూ, దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు కూడా మీ బిడ్డ ప్రభుత్వానికి ఇంకా రావాలి, ఇంకా ఉండాలి అని కోరుకుంటూ, మంచి చేసే అవకాశం ఇంకా ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటూ, ఆశిస్తూ
ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.